హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ర్యాండమ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నా. అదేంటో నేను మీకు చూపిస్తా. అండ్ వీడియో ఏంటి మొత్తం రోడ్లే చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో మేము ఎక్కడికి పోతున్నాం అనేదే ఈ వీడియో మొత్తంలో మీరు చూస్తారు. సో ఈ రోడ్స్, ఈ లొకేషన్స్ అన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, మన కరీంనగర్లో. మా పెద్దమ్మ వాళ్ళు కరీంనగర్లో ఉంటారు అన్నట్టు. సో అట్లా అక్కతో బయటికి వచ్చానని చెప్పాను కదా. ఫస్ట్ మన కరీంనగర్ అంటే గుర్తొచ్చేది డ్యామ్ అన్నమాట. సో ఇప్పుడు మేము ఫస్ట్ అటే వెళ్ళబోతున్నాం. ఎప్పుడు కరీంనగర్కి వచ్చినా డ్యామ్ పోంది నేను ఉండను అండ్ మా అక్క ఉండదు. చలో మాతో పాటు మీరు కూడా డ్యామ్ చూసేయండి గాయస్. చూసారు కదా గైస్, అట్లా డ్యామ్ మొత్తం ఒక రౌండ్ వేసినాం అన్నట్టు. సో మళ్ళీ ఎటు పోతున్నారు అనుకుంటున్నారు కదా గైస్. ఎటు లేదు, మాకు చిన్నప్పుడు ఇష్టమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్ కోసం కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గీతా భవన్. సో మేము గీతా భవన్లో ఒక రస్మలైను గ్రీన్ కలర్ చంచం చెప్పుకున్నాము. సో చూడండి. గాయస్, రస్మలై టేస్ట్ చేశాను అండ్ ఇప్పుడు చంచం టేస్ట్ చేస్తున్నా. సో రస్మలై వచ్చేసి బాగుంది అండ్ చంచం వచ్చేసి కొంచెం అంత డిసప్పాయింట్మెంట్ చేసింది అన్నట్టు. గాయస్, మనం ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. ఆ ప్లేస్ తెలియని వాళ్ళే ఉండరు కరీంనగర్లో. సో అంత ఫేమస్ అన్నట్టు. ఆ ప్లేస్ ఏంటో మీరే చూసేయండి. వచ్చేసాం గాయస్ మన ఫేమస్ రాజు టీ స్టాల్కి. గాయస్, నేను టీ తీసుకున్నా, అక్కకి పునుగులు తీసుకొని వస్తున్నా అన్నట్టు. చూడండి గాయస్. కానీ ఇక్కడ ఏంటంటే పునుగులకి ప్రైస్ ఎక్కువ, 50 రూపీస్కి ఇవన్నీ. అదే మా హన్మకొండలో అయితే మాత్రం 20 రూపీస్కే ఇవన్నీ వస్తాయి. బట్ పునుగుల టేస్ట్ మాత్రం బాగుంది. ఎప్పుడన్నా హన్మకొండ వాళ్ళు కానీ ఎక్కడ ప్లేసెస్ వయా కరీంనగర్ నుంచి వెళ్తుంటే ఇక్కడ రాజు టీ స్టాల్కి వచ్చి ట్రై చేయండి మీరు కూడా. అయిపోయింది. చలో గాయస్, ఇంకో ప్లేస్కి వెళ్దాము. ఆ ప్లేస్లో మాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్ డిలైట్ అండ్ చాకో డిప్. సో నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైపోయింది. అదే సాఫ్టీ పాయింట్ అన్నట్టు. సో ఇక్కడికి మాకు ఎలా అలవాటు అంటే చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్న మా అక్కని తీసుకొస్తాడు. సో దాంతోపాటు ఇంకా నేను కూడా అప్పుడప్పుడు కరీంనగర్కి వచ్చినప్పుడు నేను కూడా వచ్చేది. సో అలా అలవాటు అయిపోయింది. మా అక్కకి ఇష్టం, ఇప్పుడు నాకు కూడా ఇష్టమే. సో చూడండి గాయస్. గాయస్, సాఫ్టీ పాయింట్ పక్కనే పానీపూరి బండి ఉంటే తినడానికి వెళ్ళాము. ఈ ప్లేస్ కూడా వన్ ఆఫ్ ద మెమొరీ. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చేది నేను. సో చూడండి గాయస్, పానీపూరి తింటున్నా. గాయస్, మళ్ళీ మా అక్కకి వేరే పానీపూరి కావాలంటే ఈ పానీపూరి దగ్గరికి వచ్చాము.